ఇంకొక పాయింట్ నేను గమనించింది మొన్న ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి 2 సార్లు మాట్లాడండి. నేనే దాన్ని ప్రధానంగా పదే పదే ప్రస్తావిస్తున్నా. ప్రజలు తీర్పిచ్చేసిర్రు, ఓడగొట్టిర్రు. అంతకంటే పెద్ద శిక్ష ఏముంది? ఇక మిగిలింది దేవుడే శిక్షించాలి. బందీఖానాలో ఉన్నా లేకపోతే ఫామ్ హౌస్‌లో ఉన్నా ఒకటే. ఆడ నా పోలీసులే, ఈడ నా పోలీసులే. అంటే ఇది ఒక వృద్ధాప్య అంటే 80 ఏళ్ళు పైబడ్డోళ్ళు మాట్లాడుతుంటారు కదా! ఆ రకమైన మాటలు కనబడుతున్నాయి. మరి అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, పోలీస్ వ్యవస్థ, రాజ్యం తన చేతిలో ఉన్న రేవంత్ రెడ్డి, చట్ట ప్రకారంగా ముందుకు తీసుకెళ్లాల్సిన దాన్ని ఇప్పుడు లోపలేయండి అని ఎవరు అంటలేరు. 1,00,000 కోట్లు తిన్నారు కక్కిస్తామన్నారు. మరి ఏది కక్కిస్తలేరు కదా! భూములు లక్షల ఎకరాలు పోయినాయని మీరే తేల్చారు. ఆ లక్షల ఎకరాలు ఒక ఎకరం భూమి రికవరీ చేయలేకపోతున్నారు కదా! ఈ ఈ పాయింట్ చెప్తున్నాడంటే ప్రజల మైండ్ సెట్‌ని ట్యూన్ చేస్తున్నాడని నేనే చెప్పిన. ప్రజల మైండ్‌ని ట్యూన్ చేసి అరెస్ట్ చేయడరా నాయన ఊకే అనుకోకుర్రిగా 2025లోనే చెప్పిండని 2029లో కూడా అనుకోవాలి జనం. ఇప్పటి నుంచే ట్యూన్ చేసుకుంటూ వెళ్తే సో రేపు ఎలక్షన్స్ నాటికి అరెస్ట్ చేయలేదు కదా అవినీతి అంటున్నారు ఏంది అనే చర్చ వస్తుంది చూసిరా. సో ఆ చర్చకు ఆస్కారం లేకుండా రేవంత్ రెడ్డి ఇప్పుడే పబ్లిక్ని ట్యూన్ చేస్తున్నాడేమో అనిపిస్తున్నది నాకు క్లియర్గా. అట్లా కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నంత మాత్రాన అరెస్ట్ చేయమని కానీ చేయొద్దని కానీ చెప్పడానికి ఆయనకు కూడా అధికారం ఉండదు. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నా ఎవరు ఒకరిని అరెస్ట్ చేయమని చెప్పలేరు. అది వచ్చేటటువంటి రిపోర్ట్స్ ఆధారంగా చెప్పేసిండు ఆల్రెడీ మేము చేయమని చెప్పేసిండు. లేలే ఆయన చెప్పి రేవంత్ రెడ్డి వద్దనుకుంటే అది ఆగుతుందని నేను అనుకోను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ చెప్తున్నాను 100% ఆగుతుంది. ఆగదు. ఎందుకు ఆగదు? లేదు అట్లా అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు సీరియస్ ఆయన మీద వచ్చినటువంటి ఎంక్వైరీ జరుగుతున్నటువంటి దాంట్లో వచ్చినటువంటి ఎలిగేషన్స్లో ఎవిడెన్స్లో వచ్చిన తర్వాత ఎవిడెన్స్ ప్రకారం ముందు పోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఎందుకు వద్దంటాడు? ఎందుకు ఆపుతాడు? రేవంత్ రెడ్డి తెలియంది ఏముంది అందులో? ఇది జరగలేదన్నది ఏమన్నా రేవంత్ రెడ్డి తెలియదా? అంటే చల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను ఆయనకి తెలియదా? ఇప్పుడు ఆయన ఎంక్వైరీ కమిషన్ వేసిండు. అట్లా ఆపదలుచుకుంటే ఎంక్వైరీనే చేయకపోవు కదా, ఎంక్వైరీ చేయించకపోవు కదా. ఆయన చేయగలిగిన పని ఏంది? యాజ్ ఏ ముఖ్యమంత్రిగా జరిగినటువంటి తప్పుల మీద ఎంక్వైరీ చేయడానికి కావాల్సినటువంటి బాధ్యులకు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసేటటువంటి వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకొస్తారు. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పని యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఆయన చేయకూడదు. ఆయన మంచి కానీ చెడు కానీ చేయకూడదు. ఆయనే కాదు ఏ మంత్రి చేయకూడదు. ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజాపాలనలో అది స్వతంత్రంగా జరగాలని కోరుకుంటాడు. అట్లే జరుగుతుంది, ఆ పద్ధతిలోనే జరుగుతుంది. సపోజ్ ఈయన ఎంక్వైరీ లేకుండానే అరెస్ట్ చేసి ఉన్నాడు అనుకో, ఏమనేటోళ్ళు మీరంతా? మనమంతా అనేటోళ్ళమే కదా, మీరు కాదు, అందరూ అనేటోళ్ళే కదా. ఏది లేదని అంటుంటే నువ్వు మళ్ళీ ఎంక్వైరీ చేసిన కాబట్టి ఎంక్వైరీలో వచ్చే రిపోర్ట్ ఆధారంగానే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అరెస్ట్ కావడమా కాకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. దాంట్లో ఉండేటటువంటి వాస్తవాలు కనుకుంటే దాన్ని అరెస్ట్ కాకుండా దేవుడు కూడా ఆపలేడు. కాంప్రమైజ్ అయ్యారంట. నేను కాంప్రమైజ్ ఏముండదు దీంట్లో, డీల్ సెట్ అయినంట. నేను కాదంట. టానిక్, కార్ రేసింగ్, కాళేశ్వరము ఏది సెట్ కాదు, ఏది కాదు. ఇది నువ్వు మీరు చెప్పేదాన్ని అన్నింటినీ ఖండిస్తున్నారు. ఏది కాదు, ఎందుకంటే అది జరగని పని. అది ఊహించడానికి కూడా అవకాశం లేనటువంటి పనిని. ఎందుకంటే కేటీఆర్ కేసీఆర్ ఆయన చేసినటువంటి చిన్న తప్పు అని చెప్పి చూయించి అవసరం లేకుండానే ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి చిన్న కేసును పెట్టుకొని బిడ్డ పెండ్లు ఉంటే కూడా పట్టుకుపోయి లోపల ఇప్పుడు ఆయనకు ఆ బ్యాండేటా మైండ్ సెట్టే ఉండుంటే ముఖ్యమంత్రి ప్రమాణం చేయక ముందు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆలోచన వేరు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత ఈ రాష్ట్ర పెద్దగా ఆలోచించే పద్ధతి వేరు. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాక రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతిలో పనిచేస్తున్నాడు. ఆ వ్యాండేటా ఉంటే మొదటి రోజుల్లో లోపల పడేసేస్తుండే. ఆ వ్యాండేటా పాలిటిక్స్ మైండ్ సెట్తో లేడు ఆయన. ఎవరు అరెస్ట్ చేయాలి, లోపలేయాలి ఇది కాదు కోరుకుంటున్నది. 25 లక్షల తప్పు చేస్తే అరెస్ట్ చేయాలి. 25 లక్షల ఎకరాలు ఏమైనాయి తీసుకురా బయటికి. 20 దానికి అన్న మీకు మళ్ళీ చెప్తున్నా, ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ ఉంది. ల్యాండ్ చట్టాన్ని మార్చడం వల్ల ఇవాళ రైతులకు మేలయ్యేటటువంటి పరిస్థితి మారింది. ఇంతకుముందు అన్న నేను చెప్తున్నా, ప్రైవసీ ఆప్షన్ తీసేయలేకపోయినారు ఇప్పటివరకు. లెట్ మీ అంతకుముందు ఏ కలెక్టర్కు కానీ జాయింట్ కలెక్టర్కి కానీ ఆర్డీఓకి కానీ అప్పీల్ చేసుకునే పవర్ ఉండేనా కొత్త చట్టంలో? ఉండేనా? సరే అది మార్చిరా అనుకుందాం. మార్చలేదు. పోయిన భూముల సంగతి ఏంది? ఇప్పుడు కాంప్లైంట్ ఎవరెవరు ఇస్తున్నారు, రిస్టోర్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు తెలిసినటువంటి మిత్రుడే ఇక్కడ బెదిరించి రాయించుకున్నారు. ఎంత భూమి 7 ఎకరాల భూమిని బెదిరించి సంతకాలు పెట్టించుకొని రాయించుకున్నారు. మళ్ళీ ఆయన ఇప్పుడు కేసు వేసిన తర్వాత లోకల్ పోలీసులు ఎంక్వైరీ చేసి ఆ
వాస్తవాలు ఏందో మొత్తం ఎట్లా బెదిరించి రాయించుకున్నారో, ఏసీపీ టీసీపీలు కూర్చొని ఎట్లా బెదిరించి రాయించుకున్నారో అనేటటువంటిది రికార్డుతో సహా రాసిచ్చి ఇప్పుడు ఆయన భూమిని ఆయనకు అప్పజెప్పినటువంటి పరిస్థితి. ఇట్లా కొన్ని వందల కేసులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ బయటికి రావట్లేదు, ఎందుకంటే ఇదంతా కూడా సిస్టమ్ చేస్తూ ఉంటుంది. ప్రభుత్వం రూల్ ప్రకారం పనిచేయండి, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరగాలని ఎప్పుడైతే ఇచ్చేసిండ్రో, డైరెక్షన్ ఇచ్చేసిందో, రూల్ ప్రకారం ఎవరికి న్యాయం కావాల్సింది వాళ్ళు అప్లై చేసుకొని చేస్తుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నేను మన దృష్టికి వచ్చేటి ఒకటి రెండు మనకు తెలిసినవి వస్తాయి కదా, మనకు తెలియని రావు కదా. ఇట్లా కొన్ని వందల వేల కేసులు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ. కాబట్టి అధికారం డీసెంట్రలైజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పజెప్పిన తర్వాత ప్రజలు దానికి కావాల్సినటువంటి జరిగిన అన్యాయాన్ని దాన్ని రెక్టిఫై చేసుకోవడం కోసం అప్లికేషన్ పెట్టుకొని క్లియర్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటారు చాలామంది ఇప్పుడు. ఓకే, కాబట్టి మారలేదు అనకండి, మాట్లాడే అవకాశమే లేదు కదా. మీకు ఇంకేం అవకాశం, సమయం ఏం లేదు. మహా అయితే ఇంకో 1.5 year మాట్లాడగలుగుతారేమో ఇట్లా. కానీ దాని తర్వాత ఏం చేసినావే లెక్కల్ది అని అడిగితే మీరు వైట్ పేపర్లు తీసి జనం ముందు వేయాల్సి వస్తుంది. కరెక్టే మీరు చెప్పేది. ఇప్పుడు మేము ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు ఇది చేస్తూ ఉన్నాం, ఎన్ని జరిగినాయి భూములు అనేటటువంటి లెక్క రేపు 4 years తర్వాత మీరు ఎలక్షన్లకు 1 year ముందు చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా చెప్పకపోతే మేము చేయలేదు, గిన్నే చేసినాం, గిన్ని చేద్దాం అనుకున్నాం, గిన్ని కాలేదనే వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. చెప్పకుండా ఉండడానికి వీల్లేదు. నేనైతే చెప్తా, నేనేం దాచేదేం లేదు. నాకైతే నమ్మకం ఉంది పూర్తిగా చేయగలం అనేటటువంటి. ఇప్పటికీ జరుగుతుంది. తెలంగాణకు ఒక ఆల్టర్నేట్ కావాలని అయితే మాలాంటి వాళ్ళకి అనిపిస్తున్నది. ఇక వాళ్ళతోని కాలేదు, మీతో కూడా అయ్యేటట్లేదు, ఇది ఇంకే బీజేపీతో కూడా అయ్యేటట్లేదు. ఒక ఆల్టర్నేట్ తెలంగాణ సోయి ఉన్న వాళ్ళు కలిస్తేనే తప్ప ఈ అవకాశం లేదని అనిపిస్తున్నది. రగ్గారు, నేను 2 విషయాలు చెప్తా. నేను తెలంగాణ ఉద్యమం నుంచే రాజకీయాల్లోకి వచ్చినాను. ఒకటి సామాజిక సమానత్వం అనేటటువంటిది, సామాజిక చైతన్యం అనేది తెలంగాణ అత్యధికంగా ఉంటుంది. కేసీఆర్ గారి మీద చాలా నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు చెప్పిన నేను కేసీఆర్ గారితో చాలాసార్లు కలిసిన తర్వాత ఈయన పెడితే ఏం జరగబోతుంది అనేటటువంటి విషయం నేను చెప్పిన. మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అందరు పోయి కేసీఆర్ గారితో జాయిన్ అయ్యారు, నేను ఒక్కని తప్ప. సరే, ఆయన మొదటి మీటింగ్ కావాల్సిన ప్లానింగ్ ఇవన్నీ చాలా రకాల విషయాలు మాట్లాడినాం. సరే, ఆయన అధికారంలోకి వచ్చినాక అదే పద్ధతిలో ఉండడానికి ప్రూవ్ అయింది. ఆయన ఫస్ట్లో నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినో అదే జరిగింది ఆయన నుంచి. ఓకే, 10 సంవత్సరాల తర్వాత ఆయన తెలంగాణ ఎజెండా కంటే ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ తన వ్యక్తిగత కుటుంబ ఎజెండా ఇంపార్టెంట్ అనేది ప్రూవ్ అయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీగా మేము సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందనేటటువంటి ఏకైక కారణంతో అప్పుడు అందరూ తెలంగాణ సమాజంలో ఉద్యమంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్కి మేము అండగా నిలబడతాం, మాకు తెలంగాణ ఇవ్వండి అని అడిగినాం. సరే, కేసీఆర్ ఆ మాట తప్పిండు, చాలామంది మాట తప్పారు. కానీ ఆ మాట మీద ఉన్నటువంటి వాళ్ళం మేము కాంగ్రెస్తో జాయిన్ అయినాం. ఎందుకంటే మేము మాట ఇచ్చినాం, రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. 70 ఏళ్ల కన్నా సోనియా నిరాగొచ్చింది కాబట్టి సోనియా గాంధీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి వచ్చినాం. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏ లక్ష్యంతోనైతే సోనియా గాంధీ ఇచ్చిందో తెలంగాణ రాష్ట్రాన్ని, ఆ లక్ష్యం వైపుగానే ప్రయాణం చేస్తుంది. చేయనటువంటి రోజు పొలిటికల్ గ్యాప్ వస్తుంది. ఇక్కడ దీంట్లో ప్రధానంగా సోషల్ కమ్యూనిటీ ఇప్పుడు గ్యాప్ లేదు. రేవంత్ రెడ్డికి పెద్ద తేడా ఏం లేదు, మాకేం కనబడట్లేదు. ఇది టూ ఎర్లీ అవుతుంది. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బేస్ ఏదైతే ఉందో, తెలంగాణ పీపుల్స్ కంటెంట్ ఏదైతే ఉందో అదే యాంగిల్లో పోతూ ఉన్నాడు. ఇప్పటికి నేను చెప్తా ఉన్నాను, 100% పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సరే, ఆయనకు చాలా అడ్డంకులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కేసీఆర్ చేసినటువంటి విధ్వంసం చాలా పెద్ద అడ్డంకిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బ్యూరోక్రసీని డ్యామేజ్ చేసిపోయిండు. ఎందుకంటే మోస్ట్ కరప్టెడ్ బ్యూరోక్రసీని తయారు చేసిపోయిండు కేసీఆర్. ఐఎమ్ సారీ టు సే దిస్. దాంట్లో ఏరుకొని పనిచేసేటోళ్ళని ముందు పెట్టుకొని మళ్ళీ రీసెట్టింగ్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నాడు. వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని పనిచేస్తారు. ఎవరిని తీసేస్తాను? బ్యూరోక్రసీని తీసేది. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఒకరు తీసేయలేవు కదా. మెజారిటీ అదే పద్ధతిలో ఉన్నప్పుడు వాడిని మార్చుకొని పనిచేయించడం తప్ప నువ్వు ఎడబెడతావు. ఒకరిద్దరినైనా మార్చాలా? నేను ఎందుకు మార్చలేదు? చాలామందిని మార్చాను. చాలామంది మార్చి పని జరుగుతుంది. ఇప్పుడు మెల్లమెల్లగా ట్రాక్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, అందుకని నేనేమంటున్నా అంటే తెలంగాణ బేసు, తెలంగాణ పీపుల్స్ యాస్పిరేషన్ యాంగిల్లో చేయకపోతే ఖచ్చితంగా మీరు అన్న పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కానీ ఆ అవకాశం లేదనుకుంటా ఉన్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి యాంగిల్లో తీసుకుపోవడానికి చేసినటువంటి 4-5 ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తెలంగాణకు మేజర్ పాయింట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎట్లా వస్తుంది? మన సింబల్స్ను సెల్ఫ్ రెస్పెక్ట్గా పెట్టుకుంటుంటుంది. దాంట్లో మొదటిది పాట, రాష్ట్ర గీతం, అది చేయించుకున్నాం. తెలంగాణ తల్లి సామాన్యుడు కోరుకునే పద్ధతులు ఎస్టాబ్లిష్ చేయడం, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించినటువంటి పరిస్థితి. గద్దర్ లాంటి ఒక తెలంగాణ కల్చరల్ సింబల్, ఒక తెలంగాణ ఫేస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఆయన. కేసీఆర్ ఎంతనో అంతకంటే ఎక్కువ. పీపుల్స్ మూమెంట్కు ఫేస్ గద్దర్ అయితే పవర్ మూమెంట్కు ఫేస్ కేసీఆర్ అయ్యాడు. గద్దరు మోడల్లోనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ మోడల్ 100 ఎమ్మెల్యేలు 17 ఎంపీలు. గద్దర్ మోడల్ నేను చాలాసార్లు చెప్పిన, రాజీ లేని ప్రజా పోరాటమే తెలంగాణకు దిక్కు, పొలిటికల్ కంపల్షన్తో రాదు, మూమెంట్ కంపల్షన్తో వస్తుంది అన్నాడు.
మూమెంట్ కంపల్షన్తో ప్రజలంతా కొట్లాడకు వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా తన రూట్ను వదిలిపెట్టి ఈ రూట్లోకి వచ్చి నిరాహార దీక్షలు అందరితో పాటు కూర్చున్న తర్వాత అనివార్యంగా కేంద్రం యాక్సెప్ట్ చేసింది. సోనియా గాంధీ మాట మీద నిలబడ్డది ఎవరెంత చేసినా. దిస్ ది రియాలిటీ. అందుకనే ఇది తెలుసుకొని దీంట్లో కొట్లాడిన వాళ్ళు కూడా ఎవరు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, చైతన్యవంతమైనటువంటి అప్పర్ కాస్ట్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ వర్గాలకు మాకు ప్రాతినిధ్యం దక్కదు అనేటటువంటి భావన వస్తే ఖచ్చితంగా మీరన్న పొలిటికల్ గ్యాప్ వస్తుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ స్కోప్ ఇవ్వట్లేదు. బీసీలకు ఇవాళ 42% రిజర్వేషన్లు కావచ్చు, నీకు మాదిగ రిజర్వేషన్ డివిజన్ కావచ్చు, ఏబిసిడి వర్గీకరణ చేయడం కావచ్చు, ఇవాళ ఎస్టీలలో ఉన్నటువంటి ఆదిమ జాతి తెగలకు ప్రాతినిధ్యం ఇచ్చేటటువంటి ప్రయత్నం కావచ్చు, అన్ని వర్గాలకు ఒక ప్రాతినిధ్యం కల్పించేటటువంటి ప్రయత్నం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతున్నది. ఆత్మగౌరవాన్ని కొరకు పెంచడం, వర్ణనలు వాడుకోవడం, ఆ ప్రజా సమూహాల సామాజిక సమానత్వాన్ని సాధించుకోవడం, ఇవన్నీ కూడా ఒక సైమల్టేనియస్గా వ్యూహాత్మకంగా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ ఇది చేయకపోతే, ఇప్పటికైతే ట్రాక్ మీద ఉన్నాం, చేయకపోతే మీరు అన్న గ్యాప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరేం చేయలేదు దాన్ని.